హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా డైలీ ప్రాక్టీస్‌లో తరచుగా వచ్చే ఒక ప్రశ్నకు మీకు సమాధానం చెప్పబోతున్నాను. చాలామంది పేషెంట్లు నాకు చెప్తూ ఉంటారు, గ్యాస్ట్రైటిస్ బాగా ఎక్కువగా ఉందండి. నేను మసాలా ఫుడ్ తినలేదు, అలాగని చికెన్, మటన్ తినలేదు, బిర్యానీలు అస్సలు తినలేదని చెప్తారు. ఏం తిన్నారని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేము పప్పు తిన్నామని చెప్తారు. పప్పుకి ఇంత గ్యాస్ట్రైటిస్ రావడానికి కారణం ఏంటని వాళ్ళు అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ మీకు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ పప్పులు ధాన్యాలన్నీ కూడా డీహైడ్రేట్ అయిపోయినాయి. అంటే దాంట్లో తేమ శాతం లేకుండా మనకు దొరుకుతాయి. ఈ తేమ శాతం దొరికిన ఈ ఉన్న పప్పులు మనం ఎలా యూజ్ చేయాలంటే, ఎక్కువసేపు నానబెట్టాలి. అదేవిధంగా దాని పైన ఉన్న ఏదైతే ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా దాని రంగు కోసం ఉపయోగిస్తారో వాటిని బాగా శుభ్రం చేసి తర్వాత మనం ఉడికించాలి. కానీ మనం చేసేది ఏంటంటే, కుక్కర్లో వేస్తాం, దాన్ని ఉడికించేసి మనం తింటాం. దీనివల్ల ఇది మనకు అరుగుదల అవ్వదు. సో అసలు పప్పుల్ని ఎలా ఉపయోగించాలంటే, ఎక్కువసేపు నానబెట్టాలి. అదేవిధంగా నానబెట్టిన పప్పు పైన ఉన్న బాగా దాన్ని శుభ్రం చేయాలి. ఆ శుభ్రం చేసిన తర్వాతే అదేవిధంగా బాగా ఉడకబెట్టాలి. సగం ఉడికిన పప్పులు మాంసాహారం కన్నా చాలా ప్రమాదకరం. కాబట్టి పప్పులను ఉపయోగించే విధానం ఏంటంటే, ఎక్కువసేపు నానబెట్టాలి, అదేవిధంగా బాగా శుభ్రం చేయాలి, అదేవిధంగా బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా తింటే పప్పు ధాన్యాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. అమర్ హోమియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.